రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందుకోసం 6.8 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. అందులో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మీరు రోడ్లు తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు మన రోడ్లన్నీ అధ్వానంగా ఉండేటివి. ఇప్పుడు పీపీపీ విధానం వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి. ఇలాంటి ఒకటి కాదు, అనేక వ్యవస్థల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీ. దీనిపైన ఇంకొక పక్కన నేను ఆలోచించింది, వీటి వల్ల ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది. అదే సమయంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతాయి. కాబట్టి P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని. కింద నుండే కుటుంబాల్ని పైకి తేవడానికి ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఈరోజు నేను బయట ఉన్నా కూడా నేను ఒకటే ఆలోచించా, ఈరోజు కంపల్సరీగా ఇక్కడికి రావాలి, పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించాలి. అదే సమయంలో మనం ఏం చేయబోతున్నామో మనం ప్రజలకు చెప్పి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తాం. 3 ప్రాంతాలు విశాఖపట్నం కేంద్రంగా ఆ ప్రాంతాన్ని, ఆ రీజియన్ అభివృద్ధి చేస్తాం. తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి కూడా చేస్తాం. అల్టిమేట్గా 2047కి ప్రపంచంలోని తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిది. అదే సమయంలో ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, త్యాగం చేశారు, స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారంటే స్వతంత్ర భారతదేశంలో మేము ఉండాలి, అందరికీ న్యాయం ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, పరదేశ పాలన మాకొద్దు, మేము స్వతంత్ర భారతదేశంలో పరిపాలించుకునే శక్తి ఉందనే ఉద్దేశంతో ఆ రోజు పోరాడారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది ఆస్తులను పోగొట్టుకున్నారు, జీవితాలు పూర్తిగా అంకితం చేశారు. పొట్టి శ్రీరాములు గారు ఇంకొక స్టెప్ ముందుకొస్తే తెలుగు జాతి యొక్క ఉనికి కోసం ప్రాణత్యాగం చేశాడు. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, వారి స్ఫూర్తి మనలో ఉండాలి. ఆ స్ఫూర్తి తెలుగు జాతిని నెంబర్ 1గా చేసినప్పుడే పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులర్పించిన వారవుతాం, నిజమైన వారసులుగా తయారవుతామని చెప్పి తెలియజేసుకుంటూ,
అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడుండే మీరు కూడా మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకుని తద్వారా ఎప్పటికప్పుడు 10 మందికి ఒక స్ఫూర్తినిచ్చి ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించాలి అనే విషయంలో కూడా అందరూ ఆలోచించాల్సిన కోరుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నా. నేను వాసవి పేరు నేను ఆ రోజు పెనుగొండకు పెట్టడమే కాకుండా వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసిన రోజున గుర్తించి ప్రభుత్వ ఫంక్షన్గా చేస్తే మా ఆడబిడ్డలందరూ ప్లే కార్డ్స్ తీసుకొచ్చి నాకు చూపించి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అదే మేము కోరుకునేది. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు ఇలాంటి ఒక పాజిటివ్గా ఆలోచించి చేసిన పనిని గుర్తించి 10 మందికి చెప్పగలిగితే అది ఒక పెద్ద టానిక్ మాకు. అక్కడి నుంచి ఇంకా ఒక 10 పనులు ఎక్కువ చేయడానికి, లేకపోతే చేసిన పని మర్చిపోతే మాకు కూడా నీరసం వస్తుంది. అంటే ఇప్పుడే మర్చిపోయారు, వీళ్ళు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారని ఆలోచన వస్తుంది. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి పాలసీ తీసుకొస్తే మీరు అభినందించాలి, చెడు పాలసీ తీసుకొస్తే ఖండించాలి. అప్పుడే మనం